సమయంలో చాలా మంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు? ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టడం ఆశీర్వాదం, పెళ్లి చేయటం ఆశీర్వాదం, ఉద్యోగం రావటం ఆశీర్వాదం, ప్రమోషన్ రావటం ఆశీర్వాదం, అనుకున్న లోక సంబంధమైన ప్రతి కార్యము మన జీవితంలో నెరవేర్చబడటం ఆశీర్వాదం అని తలస్తూ ఉంటారు. అయితే ఇది ఏమి కూడా ఆశీర్వాదం కాదని నేను చెప్పను. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇవన్నీ కూడా భౌతిక పరమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా భౌతిక పరమైన ఆశీర్వాదాలు. నీవు ఇల్లు కట్టుకున్నా, పెండ్లి చేసుకున్నా, బిడ్డలను సంపాదించినా, ఆస్తిని సంపాదించినా, ధనాన్ని సంపాదించినా, స్థితిగతులు మార్చబడినా, నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినా, ఇదంతా కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ చదవబడినటువంటి వచనములో 3 ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దాగి ఉన్నాయట. ఎవరైతే వాటిని కలిగి ఉంటారో ఆ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? క్షేమాన్ని దయచేస్తాడు. ఎవరైతే వాటిని కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అభివృద్ధి పదము గుండా ముందుకి నడిపిస్తాడు. ఎవరైతే ఈ 3 కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అత్యధికముగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏంటవి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం సెలవిస్తుంది. ఈ వచనంలో 3 మాటలు. మొట్టమొదట పరిశుద్ధత. అక్కడ మనం చదువుతున్నాం కదా, మనము తన ఎదుట పరిశుద్ధమును అనే మాట మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా నిర్దోషత్వం. మూడవదిగా ప్రేమ.